మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లోకంలో మనం చూస్తాం రకరకాలైనటువంటి ఆరాధనలు. కొంతమంది వారి ధనాన్ని పూజిస్తారు, కొంతమంది వారికి ఉన్న ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి వస్తువులను పూజిస్తారు, కొంతమంది వారికి వారే పూజించుకుంటారు, కొంతమంది వారికి కలిగినటువంటి సామర్థ్యతను లేదా సత్తువను లేదా వారి బలాన్ని పూజించుకుంటూ ఉంటారు, లేదా వారి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఆరాధన. ఇంతకీ ఆరాధన అనగా దేన్నైతే ఎక్కువగా వ్యామోహంతో, ఎక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా ఆ మార్గంలో నడుస్తూ, ఎక్కువగా వాటిని గురించి ధ్యాస కలిగి ఉంటారో అదే ఆరాధన. లోకంలో అనేకమైనటువంటి ఆరాధనలు, వాక్యంలో ఉన్నటువంటి ఆరాధనలు మనం చూసినట్లయితే సరిగ్గా 5 రకాలైనటువంటి ఆరాధనలు మనం చూస్తాం. అది అపోస్తలుల కార్య గ్రంథంలో పౌలు ఎఫెసు అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు వారు తెలియని దానిని పూజిస్తూ ఉన్నారు, అనగా తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు అన్న సంగతి మనం గుర్తిస్తాం. మరియు వ్యర్థమైన ఆరాధనలు యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూస్తాం. మీరు పెదవులతో నా వద్దకు వస్తున్నారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని. అనగా వీరు చేసేటువంటి ఆరాధన వ్యర్థమైంది, ఎందుకు ఉపయోగం లేనిది. మరియు కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం వారు స్వేచ్ఛాయుక్తమైనటువంటి ఆరాధనలు కలిగి ఉన్నారని. అంటే వారి ఇష్టానుసారంగా ఆరాధనలు చేసుకుని వారికి నచ్చినట్లుగా, వారికి మెచ్చినట్లుగా ఆరాధన క్రమాలను, ఆరాధన విధానాలను మార్చుకుని ప్రవర్తించేవారు. మరియు 4వదిగా విగ్రహారాధన. వారికి నచ్చినటువంటి, మెచ్చినటువంటి లేదా వారికంటే రమ్యంగా ఉండేటువంటి, వారికంటే ఎక్కువ సామర్థ్యత కలిగినటువంటి బొమ్మను, విగ్రహమును చేసి దానిని పూజిస్తారు. ఇది విగ్రహారాధన. ఈ 4 రకాలైనటువంటి ఆరాధనలో బైబిల్లో చెడు సంబంధమైనటువంటి, దేవునికి హేయమైనటువంటి ఆరాధనలు. ఈ 4 ఆరాధనలు ఒకవేళ తెలియక మనలో చొరబడితే వెంటనే వాటిని విడిచిపెట్టాలి. తెలియని దాన్ని ఆరాధించట్లేదు కదా, మాకు తెలిసిన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం కదా అనుకుంటే మొదటి ఆరాధన మీరు మెట్టెక్కినట్లే. రెండో ఆరాధనకు వస్తే వ్యర్థమైన ఆరాధన. మొదటి ఆరాధన తెలియని దాన్ని ఆరాధించట్లేదు, తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామని ముందుకు మెట్టెక్కి వస్తే ఇప్పుడు హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారా లేదంటే పెదవులతో ఆరాధిస్తున్నారా అన్న సంగతి చూసుకోవాలి. హృదయపూర్వకంగా కానుకను సమర్పిస్తున్నామా లేదంటే అతిశక్తి కోసం కానుక సమర్పించుకుంటున్నామా, లేదంటే ఎవరన్నా బాధపడతారని కానుక సమర్పించుకుంటున్నామా, లేదంటే ఆచారం కొద్ది కానుకలు సమర్పించుకుంటున్నామా, లేదంటే ఆచారం కొద్ది పాటలు పడుతున్నామా, ఆచారంతో ప్రార్థన చేస్తున్నామా, ఆచారంగా వాక్యాన్ని చదువుతున్నాం అన్న సంగతి మనం గుర్తించాలి. పెదవులతో కూడినదై ఉన్నదా, హృదయంతో కూడినదై ఉన్నదా అనే సంగతి మనం గుర్తెరగాలి. ఇప్పుడు మేము హృదయపూర్వకంగానే ఆరాధిస్తున్నాం, హృదయపూర్వకంగానే అన్ని సమర్పించుకుంటున్నాం, మా సమస్తం మనకు అర్పించుకుంటున్నాం అని అనుకుంటే రెండో మెట్టు కూడా పైకి వచ్చినట్లే. ఇప్పుడు మూడో మెట్టుకు వచ్చి స్వేచ్ఛ ఆరాధన గురించి మనం చూస్తే వారంతటా వారే కొన్ని నియమావళులు పెట్టుకుంటారు, కొన్ని విధి విధానాలు పెట్టుకుంటారు. వారికంటూ కొన్ని క్రమాలు, అంశాలు, ఆజ్ఞలు, కట్టడలను వారికి వారే పెట్టుకుంటారు. తెల్లని వస్త్రాలే వేసుకోవాలి, పెళ్లి చేసుకోకూడదు, లేదంటే పెళ్లి చేసుకోవచ్చు, ఎన్ని పెళ్లిలైనా చేసుకోవచ్చు అని, లేదంటే మేమే బాప్తిసం ఇవ్వాలని, లేదంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం తీసుకోవాలని, లేదంటే యెహోవా నామంలోనే బాప్తిసం తీసుకోవాలని, లేదంటే యెహోవా దేవుడని, లేదంటే పాత నిబంధన మనం ఆచరించాలని, లేదంటే క్రొత్త నిబంధన మాత్రమే మనం ఆచరించాలని, ఇలా కొన్ని స్వేచ్ఛ ఆరాధనలు చేస్తూ ఉంటారు. వారికి అంతటా వారే వాటిని పెట్టుకుని, లేదంటే మా తర్వాత మా పిల్లలే సేవకులు, లేదంటే మేమే ప్రతిష్ఠించబడిన వారం, మేము ఇచ్చేది గొప్ప, లేదంటే మా సంఘంలో కొన్ని కుర్చీలు ఉన్నాయి, కుర్చీలను ఆరాధించాలి, మా సంఘంలో పాస్టర్ వచ్చినప్పుడు అందరూ పడుకోవాలి, అందరూ కూర్చోవాలి, అందరూ మోకాళ్ళు వేయాలి, లేదంటే కానుక వేసేటప్పుడు ఖచ్చితంగా 500 వేయాలి, 1000 రూపాయలు వేయాలి. ఇవన్నీ స్వేచ్ఛ ఆరాధనలు. ఈ స్వేచ్ఛ ఆరాధన దేవునికి హేయమైనది, దేవుడు అసహ్యించుకుంటున్నాడు. అట్టివి వాటిని అనుసరించు వారితో సహా నశించిపోతాయంట. మన కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం మాట. ఇవి ఎవరైతే చేస్తున్నారో చేసేవారితో ఇవి నశించిపోతాయంట. కొంతమంది మేము ఈ రోజు ఎవరితో మాట్లాడం, మేము ఈ రోజు ఎవరిని చూడం, ఈ రోజు ఎవరికి ప్రార్థన చేయం, ఈ రోజు ఎవరిని కలవం, ఈ రోజు ఎవరిని దర్శించం, ఈ రోజు నేను ఏది తీసుకోను, ఈ రోజు నేను మాంసాహారం తిను, ఈ రోజు నేను టిఫిన్ మాత్రమే చేస్తాను, అల్పాహారం తీసుకుంటాను, ఈ రోజు నేను ఏది తాగను. ఇలా వారికి వారే స్వేచ్ఛార్పణలు తీసుకుంటారు. స్వేచ్ఛార్పణలో స్వేచ్ఛ ఆరాధన చేస్తూ ఉంటారు. అది దేవుడికి ఇష్టమైందా లేదా అన్న సంగతి గుర్తెరగక దేవునికి నచ్చిన వాటిని వారి హృదయంలో దాచుకొని బయటికి నచ్చే విధంగా ప్రవర్తిస్తున్నట్టుగా ప్రవర్తిస్తారు. అది స్వేచ్ఛ ఆరాధన, దేవునికి హేయమైంది. ఒకవేళ ఈ స్వేచ్ఛ ఆరాధన మేము చేయట్లేదండి, దేవునికి నచ్చినట్టుగానే మేము హృదయంతోనే ఆయన చెప్పిన వాక్యానుసారంగానే మేము దేవుని ఆరాధిస్తున్నాం అంటే మూడో ఆరాధనకి, మూడో మెట్టుకి ఎక్కినట్లే. 4వది మనం చూస్తే విగ్రహారాధన. అసలు ఈ మాట వినగానే మేమెవరూ విగ్రహారాధన చేయట్లేదు అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ విగ్రహారాధన అంటే ఏంటో మనకు ముందు తెలియాలి. దీనిలో 2 అంశాలు. విగ్రహారాధన అనగా ఒకటి శరీర సంబంధమైనటువంటి విగ్రహమును చేసి విగ్రహారాధన చేయడం, 2 వారికి ఇష్టమైన వారిని ఆ స్థానంలో పెట్టి విగ్రహారాధన చేయడం. రెండిట్లో వ్యత్యాసాలు. ఒకటి వారి ఎదురుగా ఒక విగ్రహాన్ని శరీర సంబంధంగా తయారు చేసుకుని దాన్ని పూజించడం, ఇది శరీర సంబంధంగా అందరూ చేస్తారు చాలా మంది. 2 దేవుణ్ణే ఆరాధిస్తున్నామని అనుకుంటూ దేవుని స్థానంలో వారి భర్తను, వారి భార్యను, వారి పిల్లల్ని, వారి ఉద్యోగాన్ని, వారి వ్యాపారాన్ని, వారి యొక్క అందాన్ని, వారి యొక్క బలమును, వారి యొక్క ప్రతిష్టతను, వారి యొక్క పేరును, వారి యొక్క కీర్తిని పెడితే అదే విగ్రహారాధన. ఇప్పుడు ఈ విగ్రహారాధన మేము చేయట్లేదు అన్నటువంటి మెట్టు దాటి పైకొస్తే ఇప్పుడు అసలైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. అది యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం.
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇది ఇన్ని మెట్లు దాటి పైకొస్తే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అనగా, ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వమును ఏలుతున్నవాడు, సర్వ సృష్టిని సృష్టించిన వాడు, తన బలము చేత ఆకాశంను విశాలపరిచిన వాడు, తన శక్తి చేత, జ్ఞానము చేత, వివేకము చేత ఈ భూమికి పునాది వేసిన వాడు. ఆయనను మనం ఆరాధించాలంటే సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి. ఇప్పుడు ఈ 5వ మెట్టు దగ్గర, ఈ శ్రేష్టమైనటువంటి మెట్టు దగ్గర మనం నిలిచి ఆలోచించాల్సింది ఏదనగా, మనము సత్యముతోనూ ఆత్మతోనూ ఆయనను ఆరాధిస్తున్నామా, లేక సత్యారాధనలోనే ఉన్నాము అనేటువంటి భ్రమలో విగ్రహారాధన, తెలియని ఆరాధన, వ్యర్థమైనటువంటి ఆరాధన, స్వేచ్ఛారాధన చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని, మన ప్రశ్నను మన ఎదుట పెట్టుకొని మనం దానికి సమాధానం చెప్పాలి. నేడు మనం ధ్యానించాల్సింది, నేడు మనం తెలుసుకోవాల్సింది సత్య ఆరాధన, ఆత్మతోనూ సత్యముతో కూడినటువంటి నిజమైనటువంటి దేవుని ఆరాధన. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని ఆరాధికులము, మేము ఆరాధన విరులము అని చెప్పుకుంటూ ఆత్మను సత్యమును కలిగి లేకపోతే ఆ ఆరాధన వ్యర్థమైనటువంటి ఆరాధనగా మార్చబడిపోతుంది. అది స్వేచ్ఛారాధనగా మార్చబడిపోతుంది. అది విగ్రహారాధనగా మార్చబడిపోతుంది. ఇంకా మాట్లాడితే ఎందుకు చేస్తున్నారో కూడా తెలియని ఆరాధనగా మార్చబడిపోతుంది. కనుక ప్రభు అంటున్నారు, మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చేస్తాడు, ఆయన దీనికి మూలం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించి హృదయముతోనూ, సత్యముతోనూ, వివేకముతోనూ, బలముతోనూ, శక్తితోనూ ఆయనకు చేయాలి, ఆయనను ఆరాధించాలి. కనుక ఇవి ఏ మనుషులు అయితే ఉండవో వారు సత్యమైనటువంటి దేవుణ్ణి ఆరాధించట్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇంతకీ సత్యమైనటువంటి ఆరాధన ఎలా ఉంటుంది అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు, శీలలు కూడా చెరసాల్లో బంధించబడినప్పుడు వారు అర్ధరాత్రి వేళ చేసినటువంటి ఆరాధన అది పూర్ణ హృదయముతో చేశారు. ఆత్మతోనూ సత్యముతోనూ చేసినటువంటి ఆరాధన వారి కూడి ఉన్న స్థలం కంపింపు చేయనట్లుగా చేసింది. వారి బంధకములని తెంపబడినట్లుగా చేసింది. చుట్టూ చీకటిమయంలో ఉన్న వారికి వెలుగును చూపించే విధంగా చేసింది. ఇది ఆత్మతో సత్యముతో ఆరాధించుట. ఒకవేళ ఈ రెండిట్లో ఏది కొదువైనా సరే అది సత్యమైనది కాదు. సత్యం మాత్రమే మేము కలిగి ఉన్నాం, అనగా సత్యం అనగా వాక్యాన్ని మాత్రమే మేము కలిగి ఉన్నాం. వాక్యాన్ని మేము ఆరాధిస్తాం, వాక్యాన్ని మాత్రమే మేము చదువుకుంటాం, వాక్యాన్ని మాత్రం మా జ్ఞానంలో, మా తెలివిలో, మా మెదడులో మేము దాచుకుంటాం, మా హృదయంలో మేము దాచుకుంటాం అని అనుకుంటే ఆత్మతో కూడినటువంటి ఆరాధన ఎప్పుడు జరుగుతుంది? మరి పరిశుద్ధాత్మ యొక్క నిబుద్ధలు ఎప్పుడు జరుగుతుంది అంటే, కొంతమంది ప్రశ్న వేయవచ్చు, వాక్యాన్ని బదలంగా భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవిస్తే మనం పరిశుద్ధాత్మతో నింపబడతాం కదా. అవును, నిజమే. సత్యముతో చేసే ప్రతిదీ దానితో వెంటనే ఆత్మ సంబంధం అనేది ఉంటుంది. కానీ కొందరు సత్యంలో నిలబడిపోయి ఆత్మను అందుకోలేని వారుగా ఉంటారు. అది ఎలాగా అనగా, వాక్యాన్ని చేతపడతారు, వాక్యాన్ని చదువుతారు, కానీ దాన్ని అనుసరించరు. దాన్ని వారి దైనందిన జీవితంలో ఆచరించకపోవడం చేత వారు సత్యం దగ్గరే నిలిచిపోతారు. వారు సత్యంలో ఉన్నామనేటువంటి అజ్ఞాన దశలో మిగిలిపోతారు. కానీ వారు సత్యంలో కూడా లేరు అన్న సంగతి వాస్తవం. కనుక వాక్యం సెలవిస్తుంది, మీరు సత్యముతో ఆరాధించాలి. ఆ సత్యమును మీరు అనుసరిస్తూ, ఆ సత్యంలో మీరు నడుస్తూ, ఆ సత్యము చేత మీరు వెలిగింపబడిన వారే, ఆ సత్యమును మీరు పట్టుకొని, ఆ సత్యం మీరు హత్తుకొని, ఆ సత్యంలో మీరు జీవితాన్ని సమర్పించుకొని నడిస్తే అప్పుడు మీరు పరిశుద్ధాత్మైనటువంటి శక్తి చేత మీరు నింపబడతారు. అప్పుడు మీరు పరిపూర్ణమైనటువంటి బలాన్ని పొందుకుంటారు. మీ ఎదుట ఉన్నటువంటి చీకటి క్రియలు కాల్చబడతాయి. మీ ఎదుట ఉన్నటువంటి ఆగిపోయినటువంటి కార్యాలన్నీ కూడా మరలా పునఃప్రారంభించబడతాయి అని వాక్యం సెలవిస్తుంది. ప్రభు మనకి తేటగా సెలవిస్తున్నాడు. కనుక మనం నేడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నామా లేదా అన్న సంగతి మనం గుర్తించాలి. మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం ఆరాధనే, ఆయనే, సత్యమే, ఆత్మే. ఆయన ఎద్దుకు మనం చేరాలి. మనం ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన ఎదుట పెట్టాలి. అది ఏ పరిస్థితి అయినా, ఏ కోణంలో, ఏ స్థితిలో నలిగిపోతున్నా, ఆదరణ లేకపోయినా, అనాథలుగా విడవబడినా, చెయ్యందించి సహాయం చేసేవారు లేకపోయినా, నిస్సహాయ స్థితిలో ఉన్న, చేతగాని వారుగా మిగిలిపోయిన, శ్రమలలో తోయబడుతూ ఉన్న, అలల చేత కొట్టబడుతూ ఉన్న, ఏ స్థితిలో ఉన్నా సరే మనము సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి. అపోస్తలులైనటువంటి పౌలు, శీలలు వారు శ్రమలో వేయబడ్డారు, నలిగిన వారుగా ఉన్నారు, కొట్టబడ్డారు, వారు బంధించబడ్డారు. వారికి ఆదరణ చూపేవారు లేరు, వారికి సహాయాన్ని అందించేవారు లేరు, వారు తిన్నావా అని అడిగేవారు కూడా లేరు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన సత్య దేవుడు, ఆయనను మేము ఆరాధిస్తున్నాం, ఆయన నిశ్చయంగా ఉన్నాడు, ఆయన ఏంటి మేము విశ్వాసం ఉంచి ఉన్నాం, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అని వారు ఆ శ్రమలలోనే, ఆ కష్టంలోనే, ఆ వేదనలోనే, ఆ ఇరుకు ఇబ్బంది
అంధకారంలోనే చిమ్మ చీకటిలోనే బంధింపబడినటువంటి వారి బంధకాలతోనే అట్లాగే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. వారి చేసినటువంటి ఆరాధన సత్య ఆరాధన గనక, నిజమైనటువంటి ఆరాధన గనక, అది దేవునికి హృదయపూర్వకమైనదే, ఇష్టపూర్వకమైనదే ఉన్నది గనక, ఇంపైన ధూపంగా మార్చబడింది గనక, వారిని ఏ బంధకమైతే బంధించి ఏ కట్టడైతే కట్టివేసి ఉందో వాడన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. కనుక మనం ఆత్మతోనూ సత్యముతోనూ చేసే ఆరాధన మనం కూడి ఉన్న స్థలాన్ని కంపింపు చేయడం మటుకు కాదు కానీ మన బంధకములన్నీ తెంచివేస్తుంది. ఇప్పుడు ఏ బంధకాలతో మనం బంధించి ఉన్న సంగతి మనం గుర్తించాలి. అది అప్పులు, ఆర్థిక సంబంధమైన, అనారోగ్యపరమైన, అజ్ఞానమైన, చదువులో జ్ఞానం లేనటువంటి, ఇంకను ఎటు తోచినటువంటి కోర్టు సమస్యలు గాని, చీకటి క్రియలు గాని, చిల్లంగి క్రియలు గాని, ఏ సమస్యలు ఉన్నప్పటికీ, ఏ బంధకాలతో మనం బంధించబడి ఉన్నామన్నటువంటి సంగతిని మనం ఎదురు పెట్టుకొని ఇప్పుడు నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, ఈ ఆరాధన ఈ బంధకాలనేది తెంచివేస్తుందన్న సంగతి గుర్తిరిగిన వారమై మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుతాం. దాని కొరకు ఆదివారం వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దాని కొరకు ఉజ్జీవ కోటలు కుప్పుడు పెడతారని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దాని కొరకు ఏ సేవకులు వచ్చి నెత్తి మీద చేతులు ఉంచాల్సిన అవసరం లేదు. దాని కొరకు ఎవరు వచ్చి నూనెని తల మీద పోయాల్సిన అవసరం లేదు. దానికి ప్రత్యేకమైనటువంటి పేరుని పెట్టి దాన్ని గొప్ప చేయాల్సిన అవసరం లేనే లేదు. మనం ఎక్కడ ఉన్నా సరే అక్కడ మన హృదయంలో నుండి చేసేటువంటి ఆత్మతోనూ సత్యముతోనూ చేసేటువంటి ఆరాధన దేవుని కార్యాన్ని మన కనులిదట ప్రదర్శింప చేయబడుతుంది. మనతో ఉన్నవారు కూడా దాన్ని చూసి ఆశ్చర్య తమగ్గులో ఉన్నట్లుగా చూస్తుంది. కనుక మన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ కూడినదై ఉండాలి. లోకంలో ఉన్నటువంటి తెలియని, వ్యర్థమైన, స్వేచ్ఛయుక్తమైన, విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన మన జోలికి రాకుండా జాగ్రత్త పడాలి. ఈ నా దేవుని మాటల ప్రతి మన హృదయంలో నీటి కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకట క్షమించండి నా ప్రభ. వాక్యాన్ని ప్రతిబడి నిండాలుగా దీవించండి. నిన్ను ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ ఒకవేళ నిన్ను ఆరాధించకుండా తెలియని వాటిని, వ్యర్థమైనటువంటి వాటిని, స్వేచ్ఛయుక్తమైనటువంటి వాటిని, విగ్రహ సంబంధమైన వాటిని ఆరాధిస్తున్నారేమో తండ్రి, వాటి నుంచి విడిపించి నిజమైనటువంటి, నిజ దేవుడైనటువంటి సత్య ఆరాధన చేయనట్టుగా ఆత్మతోనూ సత్యముతోనూ వారిని నింపి, పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని నింపి వారు ఆరాధించేట్లుగా మీరు సహాయాన్ని అనుగ్రహించండి. వాక్యం ప్రతి ఒక్క బిడ్డలో అటువంటి ఉజ్జీవాన్ని, అటువంటి ఉత్తేజాన్ని మీరు కలుగ చేయండి. ఉత్సాహాన్ని, అటువంటి ధైర్యాన్ని మీరు కలుగ చేసి ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా వారిని మార్చి వారి కట్టివేసిన, బంధించినటువంటి బంధకాలన్నీ తెంపబడినట్లుగా మీరు సహాయం దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని, వారి హృదయ వాంఛన చేసి సంతోషాన్ని కలుగు చేయమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.